నమస్కారం. ఏపీఎస్సీ గ్రూప్ 2 లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారా? అయితే భూరూప శాస్త్రం అంటే జియోమార్ఫాలజీ ఎంత కీలకమైన సబ్జెక్టో మనందరికీ తెలుసు. కానీ ఈ విశ్లేషణలో మనం కేవలం పాఠం చెప్పుకోవట్లేదు. అసలు ఎగ్జామినర్ మనల్ని ఎలా ట్రాప్ చేస్తాడో, వాళ్ల మైండ్ సెట్ ఏంటి, దాన్ని డీకోడ్ చేయబోతున్నాం. ఇది పరీక్షను గెలవడానికి ఒక కొత్త మార్గం, ఒక మాస్టర్ క్లాస్ లాంటిది. ఒక చాలా ముఖ్యమైన ప్రశ్నతో స్టార్ట్ చేద్దాం. మనకు సబ్జెక్ట్ తెలియడానికి, ఎగ్జామ్ గురించి తెలియడానికి మధ్య చాలా తేడా ఉంది. చాలామందికి సబ్జెక్ట్ బాగా వచ్చు, కానీ ఎగ్జామ్ హాల్కి వెళ్ళాక కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకలా? ఎందుకంటే అక్కడ మన నాలెడ్జ్తో పాటు క్వశ్చన్లోని ట్రిక్ని పట్టుకోవడం కూడా తెలియాలి. ఆ స్కిల్ గురించే మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. ఎగ్జామినర్ పెట్టే ట్రాప్స్ ఎలా ఉంటాయో అర్థం చేసుకోవడానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. మనకు తెలుసు, భూస్వరూపాలు రెండు రకాల శక్తుల వల్ల ఏర్పడతాయి కదా. ఒకటి భూమి లోపలి నుంచి వచ్చేవి, రెండోది బయటినుంచి పనిచేసేవి. ఇప్పుడు క్వశ్చన్లో భ్రంశాలు బహిర్జనిత శక్తుల వలన ఏర్పడతాయి అని ఒక స్టేట్మెంట్ ఇస్తారు. ఇది కరెక్టా? అస్సలు కాదు. భ్రంశాలనేవి భూమి లోపలి శక్తుల వల్ల ఏర్పడతాయి. వాటిపై గురుత్వాకర్షణ లాంటి బయటి శక్తులు పనిచేస్తాయి. చూశారా? ఇక్కడే ఎగ్జామినర్ కారణాన్ని ప్రక్రియతో కలిపి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తారన్నమాట. సరే, మరి దీనికి సొల్యూషన్ ఏంటి? ఒకవేళ మనం కూడా ఎగ్జామినర్లాగే ఆలోచించగలిగితే, ప్రతి క్వశ్చన్ వెనుకొన్న ట్రిక్ని ముందుగానే కనిపెట్టగలిగితే అద్భుతంగా ఉంటుంది కదా. ఈ సెషన్లో మనం సరిగ్గా అదే చేయబోతున్నాం. క్వశ్చన్స్ని ఎలా బ్రేక్డౌన్ చేయాలి, కామన్ మిస్టేక్స్ ఎలా అవాయిడ్ చేయాలో ఒక క్లియర్ బ్లూ ప్రింట్ రెడీ చేసుకుందాం. సరే, ఈ ప్రయాణంలో మనం ఏం నేర్చుకోబోతున్నామో చూద్దాం. ముందుగా ఎగ్జామినర్ మైండ్ గేమ్ గురించి తెలుసుకుంటాం. ఆ తర్వాత స్టేట్మెంట్, ఫ్యాక్ట్ బేస్డ్ ట్రాప్స్, అసర్షన్ రీజన్ క్వశ్చన్స్, ఇంకా మ్యాచింగ్ పజిల్స్లో ఎలా పట్టు సాధించాలో చూస్తాం. ఫైనల్గా ఒక కంప్లీట్ స్ట్రాటజిక్ బ్లూ ప్రింట్ మీ చేతిలో ఉంటుంది. రైట్, మన ఫస్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్. చాలా ట్రాప్స్ ఇందులోనే ఉంటాయి, ముఖ్యంగా చిన్న చిన్న పదాల్లో. మల్టీ స్టేట్మెంట్ క్వశ్చన్స్లో అయితే ప్రతి పదం ఒక కత్తిలాంటిది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ చూడండి, ఒక క్లాసిక్ ట్రాప్. స్టేట్మెంట్ ఏంటంటే, మియాండర్లు నది యవ్వన దశలో మాత్రమే ఏర్పడతాయి. ఈ మాత్రమే అనే పదం చూశారా? ఇదే మన రెడ్ ఫ్లాగ్. ఎందుకంటే కఠినమైన రాళ్లమీద ప్రవహించేటప్పుడు నది యవ్వన దశలో కూడా చాలా లోతైన మియాండర్లను, అంటే ఎంట్రెంచ్డ్ మియాండర్లను ఏర్పాటు చేస్తుంది. సో ఆ స్టేట్మెంట్ రాంగ్. ఇలా కేవలం, మాత్రమే, అన్ని లాంటి పదాలొచ్చినప్పుడు చాలా అలర్ట్గా ఉండాలి. ఇది ఇంకో టైప్ ఆఫ్ ట్రాప్, లొకేషన్ ట్రాప్ అంటారు. స్టేట్మెంట్ ఇలా ఇస్తారు: భారత తూర్పు తీరంలో సముద్రపు కొండచర్యలు, అంటే సీ క్లిఫ్స్ ఎక్కువగా కనిపిస్తాయి. ఇప్పుడు సీ క్లిఫ్స్ అనేవి కోత వల్ల, అంటే ఎరోజన్ వల్ల ఏర్పడతాయి అన్నది నిజం. కాని ఇండియాలో ఎరోషన్ ఎక్కువగా జరిగేది పశ్చిమ తీరంలో. తూర్పు తీరం డిపాజిషన్, అంటే నిక్షేపణకు ఫేమస్. చూసారా, ఒక కరెక్ట్ ఫ్యాక్ట్ని రాంగ్ లొకేషన్తో కలిపి ఎలా తప్పుదారి పట్టిస్తున్నారో. ఇక యాడ్ వన్ అవుట్ క్వశ్చన్స్. వీటిలో ట్రాప్ ఏంటంటే, మనల్ని కావాలనే చిన్న చిన్న డీటెయిల్స్లో ఇరికించేస్తారు. మనం ఓవర్ థింక్ చేసి అసలు బేసిక్ క్లాసిఫికేషన్ మర్చిపోయేలా చేస్తారన్నమాట. అనవసరమైన వాటిపై ఫోకస్ పెట్టించి సింపుల్ ఆన్సర్ని మిస్ అయ్యేలా చేస్తారు. దీనికి ఒక సింపుల్ చీట్ కోడ్ ఉంది, చూడండి. నేల ఏర్పడటానికి కారణమయ్యే ఫ్యాక్టర్స్ని రెండు రకాలుగా చూడాలి. ఒకటి యాక్టివ్ ఫ్యాక్టర్స్, అంటే అవి యాక్టివ్గా మార్పుని తీసుకొస్తాయి, క్లైమేట్, బయలాజికల్ యాక్టివిటీ లాంటివి. రెండోది ప్యాసివ్ ఫ్యాక్టర్స్, అవి జస్ట్ అలా ఉంటాయంతే, మాతృశిల, స్థలాకృతి, కాలం లాంటివి. ఈ బేసిక్ క్లాసిఫికేషన్ మైండ్లో ఉంటే చాలు. ఆడ్ వన్ అవుట్ క్వశ్చన్స్ని చిటికలో సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు చాలామందికి ఒక పీడకల లాంటి టాపిక్, అసర్షన్ రీజన్, ఏఆర్ క్వశ్చన్స్. కానీ నమ్మండి, వీటిని సాల్వ్ చేయడానికి ఒక సింపుల్ ఫూల్ ప్రూఫ్ మెథడ్ ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఏ ఎగ్జాంపుల్ చూడండి. అసర్షన్, బృహత్క్షరణం జరగడానికి శైథిల్యం తప్పనిసరి. రీజన్ ఆర్, బృహత్క్షరణం అనేది గురుత్వాకర్షణ వల్ల మాత్రమే జరుగుతుంది. విడివిడిగా చూస్తే రెండూ కరెక్ట్గానే అనిపిస్తాయి, కానీ అసలు ట్రిక్ ఇక్కడే ఉంది. శైథిల్యం అనేది బృహత్క్షరణానికి సహాయపడుతుంది, అంతేగాని అదే మెయిన్ కారణం కాదు. అసలు సిసలైన కారణం గురుత్వాకర్షణ. సో ఆర్ అనేది ఏకి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాదు. ఆ డైరెక్ట్ లింక్ మిస్ అయింది. దీనికి సొల్యూషన్ ఈ 3 స్టెప్ స్ట్రాటజీ. స్టెప్ 1, అసర్షన్ కరెక్టో కాదో చెక్ చేయండి.
స్టెప్ 2 రీజన్ కరెక్టో కాదో చూడండి. ఇక మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ 3 ఎందుకంటే టెస్ట్. అసర్షన్ చదివి మధ్యలో ఎందుకంటే అని పెట్టి రీజన్ చదవండి. ఆ పూర్తి వాక్యం లాజికల్గా అర్థవంతంగా ఉంటేనే అనేది ఏకి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. చాలామంది ఈ సింపుల్ టెస్ట్ చేయకే మార్కులు పోగొట్టుకుంటారు. రైట్, నెక్స్ట్ మ్యాచింగ్ క్వశ్చన్స్. వీటిలో మెయిన్ ట్రాప్ ఏంటంటే ఒకేలాంటి పేర్లు లేదా ఒకదానికొకటి సంబంధమున్న కాన్సెప్ట్ల మధ్య మనల్ని కన్ఫ్యూజ్ చేయటం. ఈ డయాగ్రామ్ చూడండి, ఒక సున్నపురాయి గుహ వ్యవస్థ. ఇక్కడ ఎగ్జామినర్ ఏం చేస్తారంటే కోత వల్ల ఏర్పడే సింక్హోల్స్ని నిక్షేపణ వల్ల ఏర్పడే స్టాలక్టైట్స్, స్టాలగ్మైట్స్తో కలిపి మ్యాచింగ్లో ఇచ్చేస్తారు. అన్నీ ఒకే బొమ్మలో ఉండటం వల్ల ఏది క్రమక్షయ రూపం, ఏది నిక్షేపణ రూపం అనే కన్ఫ్యూజన్ ఈజీగా వచ్చేస్తుంది. కానీ దీనికొక సూపర్ చీట్ కోడ్ ఉంది, ఎప్పటికీ మర్చిపోలేరు. స్టెలాక్ టీ. ఇందులో టీ ఉందా? టీ ఫార్ టాప్, అంటే అది పైనుంచి కిందకు వేలాడుతోంది. నెక్స్ట్ స్టెలాగ్మైట్. ఇందులో ఎం ఉందా? ఎం ఫార్ మడ్, అంటే నేల, ఇది నేల మీద నుంచి పైకి పెరుగుతుందన్నమాట. సింపుల్. ఈ ట్రిక్తో ఈ రెండిటి మధ్య కన్ఫ్యూజన్ అనే మాటే ఉండదు. అద్భుతం! ఇప్పటిదాకా మనం నేర్చుకున్న ట్రిక్స్, స్ట్రాటజీస్ అన్నింటినీ కలిపి ఒక పూర్తిస్థాయి మానసిక ఉపకరణాల పెట్టెగా, ఒక ఫైనల్ బ్లూప్రింట్గా తయారు చేసుకుందాం. ఇది మీ మాస్టర్ చెక్లిస్ట్. ఏ క్వెశ్చన్ చూసినా ఈ 4 పాయింట్లు మైండ్లో పెట్టుకోవాలి. 1. క్వశ్చన్లో సరైనది అడిగారా, సరికానిది అడిగారా? 2. ఆ భూరూపం క్రమక్షయం వల్ల ఏర్పడిందా, నిక్షేపణ వల్లన? 3. దానికి కారణమైన ఏజెంట్ ఎవరు? గాలా, నీరా, హిమానీ నదమా? 4. అది క్రియాశీల కారకమా, నిష్క్రియ కారకమా? ఈ చెకింగ్ హ్యాబిట్ చేసుకుంటే సిల్లీ మిస్టేక్స్ అస్సలు జరగవు. ఇక ఈ టేబుల్, ఇది మీ అల్టిమేట్ చీట్ షీట్ అని చెప్పొచ్చు. ఏ ఏజెంట్ వల్ల ఏ క్రమక్షయ, నిక్షేపణ రూపాలు ఏర్పడతాయో ఇందులో క్లియర్గా ఉంది. ఈ బేసిక్ నాలెడ్జ్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే మన స్ట్రాటజిక్ థింకింగ్ అంత షార్ప్గా పనిచేస్తుంది. దీనిమీద మంచి గ్రిప్ తెచ్చుకోవాలి. సో ఫైనల్గా చెప్పొచ్చేది ఒక్కటే, ఎగ్జామినర్ లాగా ఆలోచించడం నేర్చుకోవాలి. వాళ్ళు పెట్టిన ప్రతి పదంలో, ప్రతి ఆప్షన్లో ఒక ఉద్దేశం, ఒక ట్రాప్ దాగి ఉండొచ్చు. దాన్ని కనిపెట్టడమే మన పని. అదే విజయానికి అసలైన కీలకం. అందుకే ఇకపై మనం కేవలం సబ్జెక్ట్ని చదవడం కాదు, పరీక్షను మాస్టర్ చేయబోతున్నాం. ఈ కొత్త మైండ్ సెట్తో, ఈ స్ట్రాటజీలతో మీ తదుపరి పరీక్షను ఎదుర్కోవడానికి తప్పక సహాయపడతాయి. ఆల్ ది వెరీ బెస్ట్.